హాయ్, ఎలాగున్నారు మీరు? మీ జగన్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ బయింగ్ ఎక్కడ సెల్లింగ్ అనేది చూద్దామండి. ఇవ్వండి, డే క్యాండిల్ తీశాను. ఇది ఒక గ్రీన్ క్యాండిల్ లో ఫామ్ అయింది. గ్యాప్ ఓపెన్ వచ్చిన కాడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడున్న లెవెల్ అనేది చాలా క్రిటికల్ లెవెల్. సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏ మాత్రం బ్రేక్ డౌన్ అయిందంటే మంచి టార్గెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందండి. ఒకసారి 1 అవర్ క్యాండిల్ కి వెళ్ళి చూద్దాం. ఇవ్వండి, ఇదే రేంజ్ లోని ట్రేడ్ అయిందండి. ఈ రోజు అంతా కూడాను ఇదే రేంజ్ లోని ట్రేడ్ అయింది. ఇవ్వండి, ఇదే రేంజ్ లోని ట్రేడ్ అయింది. ఎవరికి కూడాను మంచి ట్రేడ్ అనేది దొరకలేదు. గ్యాప్ డౌన్ అయిన కానిచ్చి వచ్చింది. ఓకే అండి, ఒకసారి చూద్దాం ఎక్కడ బై చేద్దాం. ఇవ్వండి, ఇది మాత్రము ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి. ఇవ్వండి, ఇది బ్రేక్అవుట్ అవుతే ఇవ్వండి, ఇది ఏమాత్రం బ్రేక్అవుట్ అవుతే మంచి టార్గెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి, ఇది ఏమాత్రము 250 బిలో 200 బిలో వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. 50,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇవ్వండి, బ్రేక్ అప్ అయింది అనుకోండి. ఇది అండి, ఇదే సేమ్ లెవెల్. ఇది ఫుల్ఫిల్ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇవ్వండి, సేమ్ లెవెల్లోని ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ అనేది ఫుల్ఫిల్ అయింది. ఒకేసారి మేము నిన్న ఏమో చెప్పుకున్నాము, దీన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుందా లేదంటే ఇది ఆల్రెడీ గ్యాప్ డౌన్ లోని ఫుల్ఫిల్ అయిపోయింది. ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఏమాత్రం ఇలాగా సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే ఇది డౌన్ అయ్యి ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉందా అని ఒకసారి చెక్ చేద్దాం. ఇది మాత్రం బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతే ఇక్కడ వరకు కూడా టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ లెవెల్ అనేది 51,200 ఇవ్వండి. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ 230 బిల్ వచ్చిందంటే మనం సెల్ చేసుకుందాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,000, సెకండ్ టార్గెట్ వచ్చి 50,550, ఇంకా కిందకు వచ్చిందంటే 50,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్. కానీ ఇక్కడ 90% అనేది సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. అందుకు మనము 51,800 అబవ్ వచ్చిందంటే మనము బై చేద్దాం. ఈ క్యాండిల్ 51,800 బిలో అబవ్ వచ్చిందంటే మనము బై చేద్దాం. టార్గెట్ అనేది 52,200, 52,200, 52,500. ఓకే అండి, ఏం చెప్పుకున్నామో ఒకసారి మనము టైప్ చేసుకుందాం. దీనిపైన బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 51,250. ఇది గ్యాప్ డౌన్ లో వచ్చింది అనుకోండి. వెంటనే అంటే ఇది ఒక 10 to 15 minutes, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ డౌన్ లో వస్తే వెయిట్ చేసి తీసుకోండి. ఇది ఎస్ఎల్ అనేది స్ట్రిక్ట్లీ ఎస్ఎల్ మెయింటైన్ చేద్దాం. 51,200 టార్గెట్ అనేది 50,800 అండ్ 50,500 వరకు కూడాను వచ్చే ఛాన్సెస్ ఉందండి. పొజిషన్ అనేది కూడాను 50,000 వరకు కూడాను వెళ్ళే ఛాన్సెస్ ఉందండి పొజిషన్ అనేది డౌన్ అయితే. ఓకే అండి, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ బై అబో ఎక్కడ చెప్పుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ బై అబో 52,800. దీనికి కూడాను స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం. 52,750 టార్గెట్ అనేది ఇది 51,800. 51,800 ఎస్ఎల్ అనేది 51 అండి. టార్గెట్ అనేది 52,200 ప్లస్ 52,500. ఓకే అండి, రేపు ఏమాత్రం కూడా ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. నెక్స్ట్ ఒక గ్యాప్ డౌన్ వస్తే ఒక చిన్నది ట్రేడ్ అనేది మనము ట్రై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ 51,300 కానీ
350 దగ్గర దొరికింది అనుకోండి, ఇక్కడ ఎస్ఎల్ అనేది 250 అనేది ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటూను ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. టార్గెట్ వచ్చి 51,600 అండ్ 52,000 వరకు కూడాను వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైనా కూడాను ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అండి. బై అండ్ సెల్లింగ్ అయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.